హాయ్ అండి. మన దగ్గర ఏమీ లేని పరిస్థితిలో మనం ఇబ్బంది పడుతుంటే మనల్ని చూసి హేళన చేసేది మన వాళ్ళే. అలా అని కొంచెం సంపాదించుకొని కొంచెం బాగున్నా కూడా మనల్ని చూసి ఏడ్చేది కూడా మన వాళ్ళేనండి. ఎందుకంటే బంధువుల్లోనే కాదు, స్నేహితుల్లో కూడా ఈ మధ్యన అలానే తయారయ్యారు. నాకు అందుకైతే చాలా బాధ అనిపించింది. ఇంక విషయానికొస్తే ఏంటంటే, మనం ఎక్కువగా దేవుడి దగ్గర పూజలవి చేసేటప్పుడు వెండి వస్తువుల్ని, ఇత్తడి సామాన్లనైతే ఉపయోగిస్తూ ఉంటాం కదా! వాటిని క్లీన్ చేసుకోవడం అనేదైతే కొంచెం కష్టమే అవుతుంది. నాకైతే నేను వి మంత్లీ వన్స్ మొత్తం సామాన్లన్నీ తీసి చిన్న చిన్న విగ్రహాలు ఇవన్నీ తీసి క్లీన్ చేస్తూ ఉంటాను. డైలీ మాత్రం దేవుడి దగ్గర క్లీన్ చేసుకుంటూ ఉంటాను. లాస్ట్ టైం అయితే వెండి విగ్రహాలన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయని హాట్ వాటర్‌లో వేసి కొద్దిగా సర్ఫ్ లిక్విడ్ వేసైతే నేను వాటిని వాష్ చేసుకున్నాను. కానీ నాకెందుకో అలా చేయడం అనేది విగ్రహాలు కదా! నాకు నచ్చలేదు. సరే ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమోనని యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటే ఒక వీడియోలో ఇలా కోల్గేట్ పౌడర్‌తో గనక క్లీన్ చేసుకుంటే వదులుతాయి, షైనింగ్ వస్తాయి వెండి సామాన్లని చూపించారు. నేను ట్రై చేశాను. నిజంగానే చాలా వదిలినాయండి. నీట్‌గా వచ్చేసినాయి. మనం ఇంక లిక్విడ్స్ ఏమి కూడా ఉపయోగించక్కర్లేకుండా కోల్గేట్ పౌడర్‌తో గనక మనం క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఇలాగా పసుపు, కుంకుమ ఇవి పెట్టి బ్లాక్‌గా ఉన్న ఆటిలకైతే నేను బ్రష్ అవి ఉపయోగించి అయితే క్లీన్ చేసుకున్నాను. నీట్‌గా వచ్చేసినాయి. వెండి సామాన్లకే కాదు, అసలు ఇత్తడి సామాన్లు కూడా వదులుతాయా లేదని ఇత్తడి సామాన్ల మీద కూడా నేను ట్రై చేశాను. అవి కూడా చాలా వదిలినాయి. దాంతో పాటు కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని తోముకుంటే మాత్రం మెల్లమెల్ల మెరిసిపోతున్నాయండి. రాగికైతే పని చేయలేదు. మరి మీకు నాకు వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.